హలో ఫ్రెండ్స్, ఇవాళ మన క్లాస్ పాలిటీ జిఎస్ బూస్టర్ 2 టాపిక్ వచ్చేసి రాష్ట్ర జాబితాపై పార్లమెంటు చట్టం చేసినప్పుడు ఎంతకాలం అమలులో ఉంటుంది అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. దెర్ ఆర్ 5 కండిషన్స్. కండిషన్ 1, ఆర్టికల్ 249 ప్రకారం జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఉంటుంది. ఎప్పుడు అంటే 2/3 మెజారిటీతో రాజ్యసభ తీర్మానం చేసి ఆమోదించినప్పుడు ఒక రాష్ట్ర జాబితాలోని అంశం పైన చట్టం చేయాలని తీర్మానం చేసి ఆమోదిస్తే పార్లమెంటుకు ఆ అంశంపై చట్టం చేసే అధికారం ఉంటుంది. ఈ యొక్క చట్టము 1 year వరకు అమల్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ పొడిగించుకోవాలి అనుకుంటే తీర్మానం చేసి ఎవ్రీ ఇయర్ పొడిగించుకోవచ్చు. ఒకవేళ దీన్ని పొడిగింపు తీర్మానం చేయకపోతే అది 6 నెలల్లో రద్దు అయిపోతుంది. 6 నెలల తర్వాత రద్దు అయిపోతుంది. కండిషన్ 2, ఆర్టికల్ 252 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు పార్లమెంటుకు తమ రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయమని సంప్రదించినప్పుడు పార్లమెంట్ అనేది ఆ రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేస్తుంది. ఇది ఎల్లకాలం అమల్లో ఉంటుంది. తర్వాత కండిషన్ 3, ఆర్టికల్ 253 ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాలపై పార్లమెంటు చట్టం చేస్తుంది. దీని యొక్క డ్యూరేషన్ కూడా ఎల్లకాలం ఉంటుంది. కండిషన్ 4, ఆర్టికల్ 250 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఉంటుంది. ఈ యొక్క చట్టము నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 6 నెలలకు రద్దయిపోతుంది. కండిషన్ 5, ప్రెసిడెంట్ రూల్ అనేది ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పార్లమెంటుకు ఆ రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారం ఉంటుంది. ఇది కూడా ఎల్లకాలం అమల్లో ఉంటుంది. బట్ రాష్ట్రం తర్వాత దాన్ని కంటిన్యూస్ చేయొచ్చు, లేకపోతే దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇందులో ఈ 5 కండిషన్స్లో 1, 2, 3 కండిషన్స్ అనేవి నార్మల్ కండిషన్స్. అదేవిధంగా 4, 5 కండిషన్స్ అనేవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఈ 5 రకాల సిచ్యువేషన్స్లో మనకి పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేస్తుంది. దట్స్ ఇట్. మీకు ఇంకెక్కువ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువ డెప్త్గా కావాలి అనుకుంటే నేను మళ్ళీ ఒకసారి క్లాస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.